నమస్కారం. వెల్లెన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచినీటి కుళాయి కనెక్షన్ల పథకాన్ని ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. బొల్లా శవ రాజకీయాలు మానుకోవాలి. చీఫ్ విప్ జీవి. సుపరిపాలనలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీలో పేదలకు 200 రూపాయలకు మంచినీటి కుళాయి కనెక్షన్ల పథకం ప్రవేశపెట్టడం జరిగిందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. దీనిలో భాగంగా పట్నంలోని 30వ వార్డు సంజయ్ గాంధీ నగర్లో పేదలకు 200 రూపాయలకి తాగునీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పట్నంలోని 32 వార్డుల్లో 220 కనెక్షన్లను పేదల ఇండ్లకు 200 రూపాయలకి ఇవ్వడం జరిగిందని, లబ్ధిదారుడు చెల్లించాల్సిన 200 రూపాయలు కుళాయి కనెక్షన్ ఫీజును శివశక్తి ఫౌండేషన్ చెల్లించడం అభినందనీయమన్నారు. గత వైసీపీ పాలనలో పేదలు ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే 10,500 వసూలు చేసేవారని, పట్నంలో పేదలు కుళాయి కనెక్షన్ ఫీజు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు 200 రూపాయలకి కుళాయి కనెక్షన్లు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. అనంతరం క్రిస్టియన్ పేటలోని సీసీ రోడ్డును ప్రారంభించి మాట్లాడారు. బీపీఎల్ కనెక్షన్లు పేదవాళ్ళకి వినుకొండ పట్టణంలో 200 రూపాయలకే పేదవాళ్ళకి కనెక్షన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో 10,500 ఖర్చు అయింది. ఒక్కొక్క కనెక్షన్ తీసుకోవాలంటే పేదవాడికి 10,500 అయింది. ఈ 200 కూడా భారం కాకూడదని, ఈ 200 కూడా పేదవాళ్ళకి భారం కాకూడదని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ 200 కూడా చెల్లించి పేదవాళ్ళకి ఈరోజు టౌన్లో సుమారు 250 మంచినీళ్ళ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకా ఎంతమంది అర్హతలు ఉన్నా వాళ్ళందరికీ కూడా తక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, మున్సిపల్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ప్రమాణాలు సరిపోయినటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకెంతమందికి కావాలన్నా 200 రూపాయల కనెక్షన్ ఇవ్వడానికి మున్సిపాలిటీ నుండి సిద్ధంగా ఉంది. ఈరోజు 200 రూపాయల ట్యాప్ కనెక్షన్ పొందిన వాళ్ళందరికీ, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా వాళ్ళు ట్యాప్ పొందిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. 2014-19లో ఇలాగే మేము 200 రూపాయలకి బీపీఎల్ కనెక్షన్లు ఇచ్చాం, మంచినీళ్ళ కుళాయిలు ఇచ్చాం. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క కనెక్షన్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? మీకు పేదలంటే నిర్లక్ష్యం. అందుకంటే ఏంటి చెప్పండి? మీరు 5 ఏళ్లలో ఒక్క 200 రూపాయల ట్యాప్ కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పండి. 10,500 కనెక్షన్ వసూలు చేశారా లేదా? పేదోళ్ళ దగ్గర కూడా చెవులు పిండి వసూలు చేశారా లేదా? ఈరోజు 23 లక్షలండి పేదవాళ్ళకి. అదే 10,500 వసూలు చేస్తే 23 లక్షల పైగా ఈరోజు మున్సిపల్ ఆదాయాన్ని కూడా కాదనుకొని, ఈరోజు మున్సిపాలిటీ ఆదాయం కాదు, పేదలకు సేవ ముఖ్యం. పేదలకి సేవ చేయటం మాకు ప్రధాన లక్ష్యం. అందుకోసమే ఈరోజు మున్సిపల్ ఆదాయం 23 లక్షలు కూడా కాదనుకొని పేదలకి 200 రూపాయల కనెక్షన్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా చెల్లించి కనెక్షన్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వైసీపీ పాలనలో అది చేసాం ఇది చేసాం అంటారు. ఏం చేశారు మీరు? ఒక 200 రూపాయల కనెక్షన్ ఒక్కటి ఇవ్వలేకపోయారు. ఒక బస్ షెల్టర్ కట్టలేకపోయారు టౌన్లో, ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు టౌన్లో, ఇంకేదో చేసామంటారు. ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు వైసీపీ పాలనలో వినుకొండలో. ఖచ్చితంగా రేపు ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను, మంత్రి నారాయణ గారితో మాట్లాడాము. తప్పనిసరిగా ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాము. అట్లాగే 210 కోట్లతో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. దీన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఇంటింటికి ట్యాపులు ఇస్తాం, ప్రతిరోజు మంచినీళ్ళ కనెక్షన్ ఇస్తాం. చెరువుని అనుసంధానం చేసి 3 చెరువులు అనుసంధానం చేసి బండి స్ట్రెంగ్తన్ చేసి 365 రోజులు మంచినీళ్ళు ఇచ్చే విధంగా శాశ్వత మంచినీటి పథకాన్ని తీర్చిదిద్దుతాం. ఈ వార్డులో క్రిస్టియన్ పాలెంలో 30 సంవత్సరాల నుండి లో వోల్టేజ్, 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీరు ఒక్క గంట కూడా దీని గురించి ఆలోచించలేకపోయారు. లో వోల్టేజ్ సమస్య పరిష్కరించలేకపోయారు. సింగిల్ ఫేస్ కరెంటు మీద నడిచింది. అలాగే ఈరోజు పడిపోయిన పోల్స్ మార్చాం, సింగిల్ ఫేస్ నుండి 3 ఫేస్ కూడా ఇచ్చాం, లో వోల్టేజ్ సమస్య పరిష్కారం చేశాం.
ఈ వార్డు నాయకులు కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు ప్రజా సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినాను. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇక్కడ రోడ్డు దెబ్బతింది, ఇబ్బంది అంటే వారం రోజుల్లో పని పూర్తి చేశారు. ఆ విధంగా ప్రజా సమస్యలు అంటే వెంటనే స్పందించి పనిచేసినందుకు అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. పశు ఆరోగ్య శిబిరాలతో పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ పి అమీర్ భాషా తెలియజేశారు. వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామం నందు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను జాతీయ పశు వైద్య నియంత్రణ పథకం ద్వారా పశువులకు, దూడలకు, సన్నజీవాలకు నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులు, వ్యాధి నివారణ టీకాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి గ్రామ టీడీపీ అధ్యక్షులు వెన్న రామిరెడ్డి, వెన్న చిన్నకోటిరెడ్డిలు, వెన్న శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పశు వైద్య అధికారి డాక్టర్ పి అమీర్ భాషా మాట్లాడుతూ పశు సంవర్ధక సేవలు, పశు పోషకాలకు మరింత చేరువ చేయడానికి మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, పాడి రైతులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ సంఘం వారి ఆధ్వర్యంలో సంఘం ఆఫీసు నందు శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు పాల్గొని నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్షుడు ఆర్ఏ శివారెడ్డి మాట్లాడుతూ మంచి మనసుతో చేసిన చిన్న పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుందని, పెద్ద మర్రి చెట్టుకి కూడా విత్తనము చిన్నదే కదా అని అనేక పద్యాలు రాసి మనిషిలో మార్పు రావడం ముఖ్యమని చెప్పారు. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికీ తృప్తిని కలిగిస్తుంది అని వేమన నీతిని వివరించారు. నూజెండ్ల మండలంలోని కొత్త చెడ్డవారిపాలెం గ్రామంలో పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జరుగుతున్న గ్రామీణ క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 38 జట్లు పాల్గొనగా ఈదర జట్టు మొదటి ప్రైజ్ను 50,116 పర్సన్ వేత చెన్నూరు రమేష్ ఆయన వాళ్ళు స్పాన్సర్ చేయగా, రెండో బహుమతి కొత్త చెట్టవారిపాలెం 30,116, మూడో బహుమతి వెంగాయపాలెం 20,116 రూపాయలు బహుమతులను స్పాన్సర్ చేయడం జరిగిందని వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా విజేతలైన జట్టులకు బహుమతులు అందజేశారు. ముందుగా మండలంలోని సీతారామపురం నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బైక్ ర్యాలీని ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ 2026 క్రికెట్ పోటీల్ని ప్రారంభించడానికి మరి కొద్దిసేపట్లో మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, అట్లానే మధ్యాహ్నం మల్లికార్జున గారు, ఇతర ప్రముఖులు అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 35 టీంలు గత 10 రోజులుగా క్రికెట్ మన గడ్డవారిపాలెం యువత నిర్వహించింది. సో వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్కి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. అట్లానే బైక్ ర్యాలీని మన ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి క్రికెట్ క్రీడా మైదానం వరకు కూడా కొనసాగి ఆ తర్వాత కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా భారత క్రికెట్ పోటీలు అనేటువంటివి మా గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరితో సహృద్భావ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. దానికి చాలా సంతోషంగా ఉంది. దీనికి మొదటి బహుమతిని చెన్నూరు రమేష్ 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లానే మిగిలినటువంటి మా గ్రామ పెద్దలు, మా గ్రామ యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మా గ్రామ సర్పంచ్ పున్నారావు గారు, మిగతా సభ్యులందరూ కూడాను సక్రమంగా నడిపించారు. మా పార్టీ ప్రెసిడెంట్ ప్రముఖంగా దంపాల నాగేశ్వరరావు గారు చాలా ముందుండి అన్ని కార్యక్రమాలని వదిలేసి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లానే రామాంజనేయులు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా అన్ని టీమ్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు నడిపించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వ్యక్తిగత కక్షలతో సాల్మన్ హత్యను ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యక్తిగత కక్షలతో వచ్చిన గొడవను కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వంకు పులమడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు పొలమొద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. వ్యక్తిగత కారణాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ వలన అతను హత్యకు గురైతే దానికి రాజకీయ రంగం పులుతాడు బొల్ల బ్రహ్మనాయుడు రోజు తప్పుడు ప్రచారాలు చేయండి, అసత్య ప్రచారాలు చేయండి, దానికి నిద్రపడదు. ఏంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు పార్టీలు చుడతాడా?
తప్పనిసరిగా ఇలాంటి హత్యలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతాం, ఉపేక్షించేది లేదు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మాత్రం మానుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం. వినుకొండ కొత్తపేట అన్నా క్యాంటీన్లో గంగిరేణి ఫౌండేషన్ అధ్యక్షులు డీసీ చైర్మన్ గంగిరేణి రాఘవ మనవరాలి పుట్టినరోజు సందర్భంగా 700 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాఘవ మిత్ర బృందం చేస్తున్న మహోన్నతమైన సేవా కార్యక్రమాల్ని పట్టణానికి చెందిన నాయకులు పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అజీజ్, శ్రీకాంత్, పాపయ్య, దుర్గారావు, గోవిందయ్య, రామకృష్ణ, కొండలు, రామకృష్ణ నాయక్, శశి, మిత్రులు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.